రాష్ట్రంలో ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. వర్షాల ప్రభావంతో సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ టెంపరేచర్ ఉంటుంది. మరో 5 రోజులు వాతావరణం చల్లగానే ఉంటుందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు మాన్సూన్ విస్తరించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27న కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. జూన్ 12న తెలంగాణలోకి ప్రవేశించవచ్చన్నారు. ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇలా తెలంగాణకి ఆనుకుని ఈ ద్రోణి అన్నది కొనసాగుతూ ఉన్నందువల్ల మాయిశ్చర్ రావడం ప్లస్ ఆల్రెడీ వేడి వాతావరణం ఉండటం వల్ల రాగల 5 రోజులకి కూడా మనం మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు అధికారులు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. పశ్చిమ దక్షిణ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు. భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమంలో ఉన్న జిల్లాలు మెయిన్లీ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే మన హైదరాబాద్లోని 3 జిల్లాలు, సిటీలోని 3 జిల్లాలు, మహబూబ్ నగర్, దక్షిణంలో ఉన్న వనపర్తి, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా మనము ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఈదురుగాలులు వానలకు పంట నష్టపోతున్నారు రైతులు. చెన్నూరులో సన్నవడ్లు తడిసి ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తడిసిన వడ్లు కొనాలని సివిల్ సప్లైస్ కమిషనర్ కలెక్టర్తో మాట్లాడారు. ఇది రైతుల ప్రభుత్వమని, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రతి గింజ కొంటామని చెప్పారు వివేక్. డిస్ట్రిక్ట్ కలెక్టరు, కమిషనర్ సివిల్ సప్లైస్ తో మాట్లాడి మీరు ఏదేమైనా కానీ అంతా ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. రైతుల ప్రభుత్వము, రైతులకు ఆదుకునే అవసరం ఉంది. ఈ సన్న వడ్లు అన్ని కూడా కొనాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారు అనుమతి ఇచ్చారు. ఈ రోజు కలెక్టర్ గారికి నేను అదే ఆదేశాలు ఇస్తున్నాను. మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ప్రొక్యూర్మెంట్ తొందరగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో సిటీలో ఉదయం చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. లంగర్ హౌస్ లో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కార్వాన్లో 2.3, గోషామాల్లో 2.2, పలక్నమాలో 2.1 సెంటీమీటర్ వర్షం పడింది. ఇక అంబర్పేట్, రామాంతపూర్, ఉప్పల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఫలక్నమా, సికింద్రాబాద్, ఆల్వాల్, చింతల్, ఐకియా ప్రాంతాల్లోనూ వర్షం పడింది. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట వంటి ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం టెంపుల్ ప్రాంత అభివృద్ధి కోసం 200 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. కాళేశ్వరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. భక్తులు ఘనంగా ఏర్పాట్లు చేశారని మంత్రులు, అధికారులను అభినందించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు 200 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు సీఎం రేవంత్. మంతని ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. మంతని నుంచి గెలిచిన ఎందరో నేతలు అద్భుతంగా ఎదిగారన్నారు సీఎం. పుష్కరాలకు మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ మంచి ఏర్పాట్లు చేశారని అన్నారు. రానున్న గోదావరి, కృష్ణ పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నా హయాంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు,
సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరూ చూసినారు, కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళినారు. ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా యమున ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, నదులు నాగరికతనే కాదు నదులను దేవాలయాలుగా దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే కాళేశ్వరం టెంపుల్ అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంతో పాటు ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగినారు, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఈ పర్యాటక క్షేత్రం, ఇక్కడ ఉన్న దేవాలయం, కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి అని. వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది. 100 కాదు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు, అవసరమైతే 200 కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు, 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. తెల్లవారుజామున 5:44 పీఠాధిపతి గురు మాధవానంద సరస్వతి స్వామి అంతర్వాహిని సరస్వతి నదికి పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజ, పంచకలశాలతో ఆవాహన పూజ చేశారు. పుష్కరిణికి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. సరస్వతి పుష్కరాలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి సరస్వతి నది పుష్కర స్నానాలు చేశారు. తర్వాత నదిమాతకు హారతిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేసింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 1,50,000 మంది భక్తులు హాజరవుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు మొదలయ్యాయి. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతో పాటు కళ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు డబ్బులు చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీ నిర్మించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రులు. కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు మంత్రులు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిదీ రాజకీయం చేయడం బీఆర్ఎస్కు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు మినిస్టర్స్.
రైతులకు మెరుగైన సేవలందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందుకోసం త్వరలో కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై కర్ణాటకలో సర్వే చేసిన 2 ఉన్నతాధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు మంత్రి. లైసెన్స్డ్ సర్వేయర్ విధానంపై మంత్రి పొంగులేటికి వివరించారు అధికారులు. లైసెన్స్డ్ సర్వేయర్ విధానం కోసం కొత్తగా 5,000 మంది సర్వేయర్లను తీసుకుంటామని ప్రకటించారు మంత్రి. ఇందుకు సంబంధించి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తామన్నారు. వరంగల్ నగరంలో 7 దశాబ్దాల క్రితం నిర్మించిన కళాశాలను పునర్నిర్మించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ఎంతో మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కాలేజీకి అరబిందో కృష్ణ కాలేజీగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మామనూరు ఎయిర్పోర్టును ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్ నగరంలోని కృష్ణా కాలనీలో 5 కోట్లతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఈ స్కూల్ పేరు అరవిందో కృష్ణ కాలేజ్గా మేము తప్పకుండా నామకరణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు రామప్ప పర్యటనను బీఆర్ఎస్ వివాదాస్పదం చేస్తోందని మండిపడ్డారు మంత్రి సీతక్క. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. గతంలో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. కవితమ్మ కాళ్ల దగ్గర కలెక్టర్ను కూర్చోబెట్టడం, కేసీఆర్ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం మీ దురహంకారం కాదా అని ప్రశ్నించారు సీతక్క. మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. ప్రైవేటు ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై డీడబ్ల్యూఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్స్ ను బలోపేతం చేయాలని, బలమైనటువంటి పౌష్టికాహారంతో పిల్లల యొక్క ఎదుగుదలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని, వీటన్నిటి మీద పర్ఫెక్ట్ గా మనం వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా అట్మాస్ఫియర్ కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్మాణం కోసం 12 lakhs కేటాయించడం జరిగింది. అది కొన్ని చోట్ల అయింది, ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది. కాబట్టి అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆ కలెక్టర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మత ప్రచారానికి పరిమితం కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు మంత్రి సీతక్క. సమాజంలో మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు సీతక్క. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దన్నారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. అసెంబ్లీ ఆమోదించిన బిల్స్ విషయంలో గవర్నర్ల డెడ్లైన్ పై న్యాయ సలహా కోరారు ప్రెసిడెంట్ ముర్ము. సుప్రీంకోర్టు తీర్పుపై 14 ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలో లేని నిబంధనపై కోర్టు ఎలా తీర్పిస్తుందని ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై ప్రెసిడెంట్ ముర్ము తీరును తప్పుబట్టారు తమిళనాడు సీఎం స్టాలిన్. రాజ్యాంగ పరిరక్షణకు నాన్ బీజేపీ రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు డీఎంకే నేతలు. రాష్ట్ర అసెంబ్లీలు చేసిన బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడాన్ని ప్రశ్నించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా చెల్లుబాటు అవుతుందన్నారు. రాజ్యాంగంలో లేని నిబంధనలపై కోర్టు తీర్పు ఎలా ఇస్తుందన్నారు. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై ఇచ్చిన సుప్రీం తీర్పుపై న్యాయ వివరణ కోరారు రాష్ట్రపతి.
రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై 14 ప్రశ్నలు సంధించారు రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీం సొంత అధికారులతో ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులు అనుమతించే లేదా నిలిపివేసే అధికారం ఉందన్నారు. రాజ్యాంగ ప్రక్రియలు చేసేందుకు గవర్నర్, రాష్ట్రపతులకు ఆర్టికల్ 201లో ఎలాంటి గడువు లేదన్నారు ముర్ము. గవర్నర్ల అధికారాలపై సుప్రీంను ప్రెసిడెంట్ ముర్ము వివరణ కోరడాన్ని తప్పుపట్టారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం తీర్పును తప్పుదోవ పట్టించేలా రాష్ట్రపతి చర్యలు ఉన్నాయన్నారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే తమిళనాడు గవర్నర్ బిల్లులను పెండింగ్ లో పెట్టారన్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్లుగా పనిచేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచే కుట్ర జరుగుతోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు నాన్ బీజేపీ రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు సీఎం స్టాలిన్. గవర్నర్ల అధికారాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ల అధికారాలకు పరిమితి ఉండాలన్నారు. లేదంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్నారు లాయర్. That's all for now.